ఒక ఆయనను 2009లో కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని, మహబూబ్ నగర్ వాసులు ఆయనకు ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్దేశించి అన్నారు. కృష్ణా జిల్లాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల ఆధారపడి ఉందన్నారు. తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేది లేదని, కృష్ణా జలాలో 68% వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత హుందాగా సభకు వచ్చి మద్దతు పలకాల్సిందే అన్నారు. మనం తెలంగాణ హక్కులు, తెలంగాణ నీటి కోసం ఒకే మాట మీద నిలబడ్డామని, ఆంధ్రప్రదేశ్ కు కేంద్రానికి ఒక సందేశాన్ని పంపించాల్సిన సందర్భంలో ప్రతిపక్ష నేత సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారని విమర్శించారు. మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు, కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68% వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండే ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మరావు గారు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడేటోడు. వారిలాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము. పరివాహక ప్రాంతం ప్రకారం 68% నీళ్లు అంటే 551 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు. దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమనుండ్రి. అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది. శత్రువులకు దొంగలకు సద్దిమూటం మోసే విధానం మంచిది కాదు. ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఓడిపోతున్నారని తెలిసే ఏపీ సీఎం జగన్ నాగార్జున సాగర్ పైకి పోలీసులను పంపినట్లుగా అనిపిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులో కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. అంటే ఏదో తెలంగాణ ఆంధ్రలో కొట్లాడైతుంది, మళ్ళీ మేమే ప్రొడక్ట్ చేస్తాము, ఏదో ఎలక్షన్ ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్. 29th మార్నింగ్ అర్లీ మిడ్ నైట్ అంటే 29th 30th పోలింగ్ డేకి తెల్లారి మిడ్ నైట్ ఏపీ గవర్నమెంట్ ట్రెస్పాస్డ్ అండ్ ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్ రైట్ హాఫ్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఆన్ 29th November midnight, unauthorizedly by Andhra police, numbering approximately 400 to 500. The assailants seized the control of critical points by erecting barricades and barbed wire fencing between 13th and 14th crest gates. After seizing, they opened the right canal gates and released 5,000 cusecs water to the canal without any water release order from KRMB. Now, Speaker sir, నెక్స్ట్ నేను చెప్పేది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే ఓకే ఇది అంటే ఇది నిజంగా కూడా అంటే ఒకటే ఆలోచించాలి. మాకేం తెలియదు విషయం, కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు, గౌరవ జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి. ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతున్నది మొత్తం తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీస్ నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటారు ఇదేదో పైన మాటకు చేసిన అనుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడండి. అసెంబ్లీకి రాని వ్యక్తి నల్గొండలో సభకు వెళతారా అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్దేశించి అన్నారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దామనుకుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాలేదని విమర్శించారు. ఈఎన్సీ మురళీధర్రావు చేత బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మాట్లాడించిందని ఆయన ఆరోపించారు. రిటైర్ అయినప్పటికీ ఆయనను 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందని విమర్శించారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏజెంట్లు చాలా మంది ఉన్నారని వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మురళీధర్రావు గారు అనేటువంటి ఈఎన్సీ టీఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈఎన్సీగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ నీళ్ల కోసం పోరాటం చేస్తూ కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు ఒప్పజెప్పమని మా ముఖ్యమంత్రి మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తా ఉంటే మీ ఏజెంట్ మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తా ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారి తట్ట బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. ఇది నేను తీసుకునే స్టాండ్. ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాలి, చర్యలన్నీ తీసుకుంటాం. దయచేసి హరీష్ రావు గారు సభను తప్పుదోవ పట్టించకండి, రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించకండి. ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాగ్వాదం జరిగింది. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, జగన్తో కలిసి తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి ఆరోపించారు. కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని ప్రభుత్వం ప్రకటన చేసిందని, ఇది తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ విజయమన్నారు. నల్గొండలో బీఆర్ఎస్ భారీ సభ పెడుతున్నందునే మంత్రి నుంచి ఈ ప్రకటన వచ్చిందని, తప్పులను సవరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నల్గొండకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేవో తప్పు చేసావు. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మీకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, మా గౌరవ మంత్రివారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాను, మీకేమన్నా నల్గొండ కాదు కదా, నల్గొండ రావాలంటే మన 60 రోజుల కింద ఎన్నికలు 60 రోజుల కింద జరిగిన అధ్యక్ష. ఎంత చేసా అధ్యక్ష, ఎక్కడ కూడా బొటాబొటి డిపాయిడ్ వచ్చినాక 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిండు. నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. ఇవాళ అధ్యక్ష, ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర 10 ఏళ్ళు ఇవాళ సభలో లేడు అంటే మొఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ శాసనప్పుడు మొఖంలో లేడు. చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి కాకూడదని కేసీఆర్ భావించారని మంత్రి జూపల్లి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో జూపల్లి మాట్లాడారు. కేసీఆర్ కు చంద్రబాబుకు రాజకీయంగా పడదు కాబట్టి టీడీపీ అధినేత రెండోసారి సీఎం కావద్దని భావించారన్నారు. అసలు ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపినప్పుడు కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. కేంద్రం వద్ద నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోకరిల్లిందని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయమైన తెలంగాణ వాటాను సాధించలేకపోయిందన్నారు. ఆ పార్టీ నేతలు తాము చేసిన తప్పులను అంగీకరించకుండా బకాయిస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులో అవినీతి జరగలేదని హరీష్ రావు చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇందుకు ఆధారాలు చూపించేందుకు సిద్ధమన్నారు. కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతిచ్చారని మండిపడ్డారు. మీరు ఏ ఆలోచనతోటి, ఏ ఉద్దేశంతో మీరు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టానికి జిఎస్టీ యాక్ట్ అయినా, ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, తర్వాత ఆర్టికల్ 370 కూడా అపోజ్ చేయలేదు. ఇన్ని సందర్భాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు సహకరించారు.
మరి ఏ రోజైనా మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మెయిన్ అంటే లక్షలాది మంది రైతాంగం కోసం ముఖ్యమైనది నీటి వాటా అయినప్పుడు మరి ఇంత పెద్ద సమస్య పెండింగ్ ఉండగా మరి మీరు దేనికోసం చెప్పని వాళ్ళ దగ్గర మోకరిల్లిండ్రు కేంద్ర ప్రభుత్వానికి? ఎందుకు దీనికోసం ఫైట్ చేయాలి? అంటే మనకు ఆప్షన్ ఉన్నా కూడా 10 years ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. సో డెఫినెట్గా ఏం చెయ్యాలనో అది చెయ్యకుండా ఈ రోజున రకరకాల మాట్లాడుతూ మిగతా వ్యక్తి మాట్లాడినో ఈ అధికారులే సంతకాలు చేస్తారన్నారు, కరెక్టే. మళ్ళీ అధికారులే సంతకం చేసినప్పుడు స్మితా సబర్వాల్ గారు ఆ అగ్రిమెంట్ అంటే ఆ యొక్క అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇచ్చిన దానిలో స్పష్టంగా అగ్రి అవుతూ మంత్రి గారు పక్కతో పట్టిస్తారు. ఏంటది అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ పెండింగ్ ఉంది అని అది చదవలేదన్నారు. ఆపరేషన్ ప్రోటోకాల్ దేనికి? నాట్ విత్ రిగార్డ్ టు ది షేర్ ఆఫ్ ది వాటర్స్. అంటే వీళ్ళేదైతే కేఆర్ఎంబి ప్రకారం ఈ ప్రాజెక్టును అప్పగించాలో అప్పగించే ప్రాసెస్ను ప్రోటోకాల్ అంటారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవంకి ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. చేనేత కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మంత్రి తుమ్మల అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వరంగల్, పోచంపల్లి, గద్వాల్ టెక్స్టైల్ పార్కులు అసంపూర్తిగా ఉన్నాయని వాటిని త్వరితగతిన ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. తనకు ఈ రంగంలో అనుభవం లేదని, అయినప్పటికీ సంబంధిత అధికారులు, అనుభవజ్ఞులైన సంఘం ప్రతినిధులతో సూచనలు తీసుకుని చేనేత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దానికంటే ప్రధానమైన వృత్తి చేనేత. ఈ రెండు శాఖలకి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు. అందులో నా మిత్రుడు, నాకు కావలసిన వాడు, నా బాధ్యతలు చూస్తున్నటువంటి మురళిని మీరు కాకుండా నాకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే నా బాధ్యతలు చూసి ఆయన్ని మళ్ళీ మీ బాధ్యతలు అప్పగించారు కాబట్టి నాకు కొద్దిగా లోటు జరిగే అవకాశం ఉంది. ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన నిబద్ధత పట్ల, ఆయన చిత్తశుద్ధి పట్ల, ఆయన యొక్క పట్టుదల పట్ల నాకు అవగాహన ఉంది. కాబట్టి మనం ఈ జాతిలో పుట్టినందుకు ఆ బాధ్యతను తీసుకొని నిర్విఘ్నంగా ఈ పెద్దలందరి సహకారంతో నువ్వు రాణించాలని అందరి మనసుల్లో మా మురళి ఉండాలని చెప్పి ఆ మార్కండేయ స్వామిని ప్రార్థిస్తూ, తప్పకుండా నాకు వచ్చినటువంటి అవకాశం ఈ వర్గానికి ఎంతో కొంత మేలు చేసేదానికి, ఇప్పుడు శ్రీరాములు గారు చెప్పినట్టుగా మన ప్రభుత్వం చేతనైనంత చేస్తూనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలని తప్పకుండా మన రాష్ట్ర చేనేత కార్మికులకి తీసుకొచ్చి వాళ్ళ జీవన విధానాన్ని, జీవిత స్థితిగతుల్ని మెరుగుపరిస్తే అంతకంటే మన జన్మకి సార్థకత లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం మేం తలుచుకుంటే మీలా చేయగలం, కానీ చేయమని మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా కొమటిరెడ్డి మాట్లాడారు. ప్రశ్నించే గొంతును లేకుండా చేయాలని తాము అనుకోవడం లేదన్నారు. మేం తలుచుకుంటే మీలా చేయగలం, కానీ చేయమన్నారు. బీఆర్ఎస్ ధ్వంసం చేసిన వ్యవస్థలను తాము దారిలో పెడతామన్నారు. ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. ఆగమైన తెలంగాణను గాడిన పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని, దీనికి మద్దతు ప్రకటించకపోగా అడ్డు తగలడం సరికాదని హితో పలికారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను తాము సరిదిద్దుతామని చెప్పారు. తమది అవినీతి చేసే ప్రభుత్వం కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడే ప్రభుత్వం కూడా కాదని హితో పలికారు. పార్టీ మీటింగులకు వెళ్లడానికి కేసీఆర్ కు సమయం ఉంది, కానీ ఇంత కీలక జరుగుతున్న వేళ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే అసెంబ్లీకి రావడానికి జంకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని, క్షమాపణ చెప్పాకే నల్లగొండకు రావాలని అన్నారు. నిజంగా హరీష్ రావు గారు 120 టీఎంసీ వాటర్, అష్యూర్ వాటర్ ఉందా? 45 టీఎంసీ అన్న 45 డేస్లో 2 టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు, పంప్ హౌజులు కట్టిర్రు, వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు 90 టీఎంసీ వాటర్ వస్తుందా? ఇప్పుడు మళ్ళీ 45 టీఎంసీ అని చెప్పి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా మీడియం ఇరిగేషన్కి గతంలో అలాట్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో అలాట్ చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష
వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీయే కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు. నేను ఒక జిల్లా వాసిగా చెప్తున్నా అధ్యక్ష, రేపు పోరుబాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో. నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా. అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే 10 ఏళ్ల పాటు నేను కుర్చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర, ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే. అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది. ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు మాకే అర్థం కాలేదు, ఇక ప్రజలకు ఏం అర్థమవుతాయి అని ప్రశ్నించారు. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉందన్నారు. మంత్రి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడారన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం శాసనసభలో ఆమోదం పొందింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకు శాసనసభను వాయిదా వేశారు. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు 2 ఎప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అసెంబ్లీలో ఏపీ జల దోపిడీపై జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టును అధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు, మీరు రాగానే అప్పచెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు. ఇది మీరు ఎంత లొల్లి పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం. నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా. ఒకటి సరే, ఒక్కటైతే సంతోషం, అట్లీస్ట్ ఇలా మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పచెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక 2-3 అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పచెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో 10 ఏళ్ల మోడీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలపై చర్చించామని తెలిపారు. 5గురికి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. హిందూ దేవులను విమర్శించడమే కాంగ్రెస్ పార్టీ లౌకికవాదమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ఉజ్వల కానివ్వండి, కిసాన్ సంబంధిత కానివ్వండి, ఎక్కడైనా కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన విస్మరించిన దాఖలాలు ఒక్కటైనా ఉంటే దాని మీద మీరు చర్చించండి. కానీ కేవలం మీరు దుమ్మెత్తిపోయడానికి ఇవాళ ఒకవైపు అసదుని ఓవేసి ఈ ప్రభుత్వం హిందుత్వం కోసం పనిచేస్తుందని చెప్పి మాట్లాడుతుంటే, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కేశవరావు గారు వారు ఈ అంశం పార్లమెంట్లో చర్చించడమే తప్పనే విధంగా మాట్లాడుతున్నారు. మొత్తం తెలంగాణ సమాజం గమనించాలి, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఒకవైపు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా రామ మందిర అంశం ప్రస్తావన విషయంలో ఏ రకంగా ద్వంద్వ నీతి అవలంబించారో, ఏ రకంగా ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించారో, ఏ రకంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఆ రామ మందిర నిర్మాణం భవ్యమైనటువంటి ఆ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చర్చిస్తే అది తప్పుపట్టేటువంటి బీఆర్ఎస్ నాయకులు హిందుత్వవాదం అని చెప్పి మాట్లాడే అసదుని ఓవేసి ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మరి తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబో రోజుల్లో వీళ్ళ చవకబారు రాజకీయాలకు మరి సంకల్పంతో ఒక భవ్యమైనటువంటి ఈ కార్యక్రమాలు 370 ఆర్టికల్ రద్దు, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు, ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టం రద్దు, దానికి తోడు రామ మందిర నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మరి ప్రజల మనలు పొందుతూ ఉంటే ఓర్వలేక జీర్ణించుకోలేక వ్యక్తిగతమైన రాజకీయపరమైన దాడులు. రంగారెడ్డి జిల్లా శిరలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలోని ఆత్మీయ అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
మానవులలో విలక్షణ సేవా పర్వతం, మహోన్నత వ్యక్తిత్వం, మానవీయత ఉండాలని వెంకయ్యనాయుడు కోరారు. సభలో ఆయన జీవన సారాంశాన్ని స్పష్టంగా వివరించారు. నేటి బాలలను తల్లిదండ్రులను ఎలక్ట్రానిక్ వస్తువులు ఇచ్చి వారి జీవితాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు శ్రద్ధ వహించి విద్యార్థి దశ నుండి తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరే వరకు బాధ్యత తీసుకోవాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వంలో వచ్చిన దాకా వివిధ స్థాయిల్లో నాకు అందరూ అందించిన సహకారం వల్లే నేను ఇక్కడికి చేరుకోగలిగాను. నన్ను నమ్మిన సిద్ధాంతం, నాకు నచ్చిన పార్టీ, అది ఇచ్చిన సహకారం, అది చాలా గొప్ప విషయం. దాంతోపాటు అంచెలంచెలుగా పైకి రావడానికి అందరి సహకారం ఉండబట్టే ఈ స్థాయికి చేరుకున్నాను. నేను మిత్రులు సందర్భంగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పద్మ విభూషణం అనేతుందో ఈ సత్కారం భారత ప్రభుత్వం నాకు ఇవ్వజరుపుందని 4 రోజుల ముందు ప్రధానమంత్రి గారి కార్యదర్శి నాకు చెప్పారు. చెప్తే నేను చూడండి, ఇప్పటి వరకు నేను ఎక్కడ ఎలాంటి అవార్డులు తీసుకోలేదు. అనేక విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ఇస్తానప్పుడు వద్దన్నాను. ఇప్పుడు ఈ సమయంలో తీసుకోవడం ఏం బాగుంటుందో, ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఆలోచించండి అంటే, లేదు మేము చెక్ చేసాం, ప్రైమ్ మినిస్టర్ గారు చూశారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా అలాగే సత్కారం జరిగింది. అందులో ప్రోటోకాల్కి ఏమి ఇబ్బంది లేదు, మీరు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రధానమంత్రి గారు భావిస్తున్నారని చెప్తే, సరే వినమ్రంగా నేను దాన్ని స్వీకరించడం, అంగీకరించడం జరిగింది. బహుశా మార్చిలో రాష్ట్రపతి గారి యొక్క సమయాన్ని అనుసరించి ఈ పద్మ అవార్డు యొక్క పురస్కారం అప్పుడు ఉంటుంది. సమాజంలో విభిన్న వృత్తుల్లో ఉన్నట్టు వ్యక్తుల్లో ఉన్నట్టు కొంత ప్రత్యేకతను గుర్తించి, ఆ గుర్తింపుకు ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు తేవడానికి దేశం మొత్తం మీద ఈ పద్మ అవార్డ్స్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శానిటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లో డంపింగ్ యార్డు శానిటేషన్ ను పరిశీలించారు. చివరి రోజు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి శానిటేషన్ C&D సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ మొదటి దశ స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికి సేకరించి దగ్గర లోయస్ CTP లకు తరలించి అక్కడ నుండి డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందని తెలిపారు. శానిటేషన్ లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణలో మొత్తం GHMCకి వివిధ కేటగిరీలలో 5 వార్డులు వచ్చాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివరించారు. ప్రతిరోజు 7,500 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి జవహర్ నగర్ డంప్ యార్డు తరలించడం జరుగుతుందని, ప్యారానగర్ లో మరొక డంప్ యార్డు గుర్తించామని చెప్పారు. రెహ్మత్ నగర్ లో GHMC ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. కమిషనర్, జోనల్ కమిషనర్ అధికారులతో పలు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ రెహ్మత్ నగర్ జంక్షన్ అభివృద్ధి పనులను, కార్మిక నగర్ నాలా పనులను, SPR హిల్స్ లో గల దళిత స్టడీ సెంటర్, సున్నం చెరువు 100 ఫీట్ రోడ్డు పనులను పరిశీలించారు. జంక్షన్ అభివృద్ధికి 4.50 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో ప్లాన్ కూడా ఆమోదం పొందినందున మరొకసారి టౌన్ ప్లానింగ్, పోలీస్ శాఖ సలహాలు తీసుకుని వారి సూచన మేరకు పనులను చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్మిక నగర్లో NMSME వద్ద గల నాలాను వారి నిధులతోనే నాలా పనులు చేపట్టాలని సూచించారు. సున్నం చెరువులో చెత్త డంపింగ్ వేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా బేస్ ఐరడ్ డెటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అప్లికేషన్ అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కృషి చేయాలని ట్రాఫిక్ DCP కోరారు. IIT మద్రాస్ విద్యార్థులు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సర్వీసెస్ INC రూపొందించిన ఐరాడ్ అప్లికేషన్ అమలుకు 7 ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇందులో పోలీస్, రవాణా శాఖ, హైవే, ఆరోగ్య శాఖ, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్, ఇన్సూరెన్స్, లీగల్ సర్వీసెస్ అథారిటీ, సైబరాబాద్ రోడ్ సేఫ్టీ బ్యూరోతో కలిసి పనిచేస్తాయని ట్రాఫిక్ DCP LC నాయక్ చెప్పారు. పంచగుట్ట ప్రాంతానికి చెందిన సతీష్ అనే వ్యక్తి వారి సోదరి వివాహం నిమిత్తం 3.5 తులాల బంగారం, 50,000 రూపాయల విలువైన పట్టు చీరలను ఓ ప్రైవేటు క్యాబ్ లో పెట్టి మరిచిపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని క్యాబ్ డ్రైవర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరగా బాలాపూర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర కుమార్, కానిస్టేబుల్ రవీందర్, హోంగార్డులు రవీందర్, ప్రవీణ్ పరిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసులను కమిషనర్ సుధీర్ బాబు అభినందించారు. అదేవిధంగా కమిషనర్ రివార్డు అందజేశారు. పటంచెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో టిప్పర్ లారీలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. లారీ నిండుగా డస్ట్ సరఫరా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన డస్ట్ గాలిలో ఎగిరి వెనుక వచ్చే ప్రయాణికులపైన పడి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బైకులు నడిపిస్తున్న వ్యక్తుల కండ్లలో డస్ట్ పడి ప్రమాదానికి గురవుతున్నారని అన్నారు. టిప్పర్ యాజమాన్లు ఇది గమనించి ఓవర్లోడ్ కాకుండా పంపించాలని స్థానికులు కోరుతున్నారు. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.